గుండెపోటు అంటే మన పాలిట పిడుగుపాటే. మన ప్రాణాల్ని గాల్లో దీపంలా మార్చేస్తుంది. అయితే గుండెపోటు అనేది ఉన్నట్టుండి విరుచుకుపడుతుందని నమ్ముతారు మనలో చాలామంది. కానీ అది నిజం కాదు. గుండెపోటు రావడానికి ముందే చాలా కాలం నుంచి దాని తాలూకు సంకేతాలు మన శరీరంలో కనిపిస్తుంటాయి. గుండెపోటు లక్షణాలపై మనకు సరైన అవగాహన లేకపోవడం, గుండె నొప్పిని గ్యాస్ నొప్పిగా పొరబడ్డం వల్ల చాలామంది గుండెపోటును సకాలంలో గుర్తించలేకపోతుంటారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బులకు దారితీసే కారణాలు, గుండెపోటు తాలూకు అనుమానిత సంకేతాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెకు శస్త్రచికిత్స అవసరమని శరీరం ముందుగానే ఇచ్చే హెచ్చరిక లక్షణాలేంటి? మనం ప్రతిరోజు చేసే ఎఫర్ట్ దానిలో కూడా మనకు ఆయాసం వస్తుంది, ఈజీగా టైర్డ్ అయిపోతున్నాము, లేకపోతే దడ వస్తుంది. అదేవిధంగా మనం ఏదైనా కొంత వాకింగ్కి వెళ్ళి కొంత దూరం నడవగానే ఒక రకమైన బర్నింగో, లేకపోతే చెస్ట్ పెయిన్, లేకపోతే ఇక్కడ జా దగ్గర కానీ నెక్లో కానీ ఒక రకమైన బర్నింగ్ పెయిన్ ఏదైనా కానీ. సో ఇవన్నీ కూడా హార్ట్కి సంబంధించిన లక్షణాలు. కొంతమందికి ఇక్కడ గ్యాస్ పెయిన్, నిజంగానే గ్యాస్ పెయిన్ లాగా ఉండి ఒక త్రేన్పు రాగానే అది తగ్గిపోయిందండి అని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా నేను ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి డిస్కంఫర్ట్ కానీ ఇటువంటి ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు అది గ్యాస్ అని పక్కకు నెట్టేయకుండా అది హార్టా కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే హార్ట్ కనుక అయితే అది ఒకసారి హాని చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, రెండు, హార్ట్ డ్యామేజ్ అయిన తర్వాత దానివల్ల పర్యవసానాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆయాసం రావడం, ఎక్కువ బయటికి వెళ్ళలేకపోవడం, మనం చేసే వర్కే చేయలేకపోవడం, ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ఈ ఆయాసం కానీ, దడ కానీ, లేకపోతే ఎటువంటి చెస్ట్ పెయిన్ ఇన్ దిస్ ఏరియా ఆర్ ఎపిగాస్ట్రిక్ ఈ బర్నింగ్ కానీ అది గ్యాస్ అనుకున్నా సరే ఒకసారి హార్ట్ కాదు అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మెట్లు ఎక్కినా, కొద్ది దూరం నడిచిన ఆయాసం రావడం, త్వరగా అలసిపోవడాన్ని గుండె జబ్బుకు సంకేతంగా భావించవచ్చా? మామూలుగా ఇప్పుడు కొంతమంది స్నానం చేస్తేనే అలసిపోవడం, లేకపోతే కొంచెం ఇంట్లోనే అటు ఇటు తిరిగినప్పుడు అలసిపోవడం, ఒక అంతస్తు మెట్లు ఎక్కితేనే అలసిపోవడం జరుగుతున్నప్పుడు, వయసు బాగా పెరిగిన వాళ్ళకైతే పక్కన పెట్టినా కానీ రీజనబుల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అది డెఫినెట్గా అబ్నార్మల్ సిమ్టమ్ అండి. అందువల్ల దాన్ని ఖచ్చితంగా దాన్ని పరీక్షలు చేసుకుని రక్తం తక్కువగా ఉందా, లేకపోతే మనకి లంగ్ కెపాసిటీలో ప్రాబ్లం ఉందా, అదేవిధంగా హార్ట్ వీక్ అయినందువల్ల ఇటువంటి సిమ్టమ్స్ వస్తున్నాయా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందువల్లంటే ఈజీగా అలసిపోవడం అనేది అది అబ్నార్మల్ సిమ్టమ్. ఈవెన్ 70-75 ఇయర్ వాళ్ళకి కూడా ఇప్పుడు కెపాసిటీ బాగానే ఉంటుంది. కాబట్టి ఇటువంటి సిమ్టమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పరీక్షలు చేసుకుని ఇది కాదు, హార్ట్ది కాదు, ఏదో రక్తం తక్కువగా ఉంది, దానికి వేరే రకాల చిన్న ట్రీట్మెంట్స్లో అయిపోతుందా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ముఖ్యంగా ఉంది. రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే ప్రతి ఒక్కరికి స్టెంట్ లేదా బైపాస్ అవసరమా? సర్జరీ ఎప్పుడు తప్పనిసరి అవుతుంది? రక్తనాళాలు ముఖ్యంగా 3 ఉంటాయి హార్ట్కి సంబంధించినది. అది 1-2 రక్తనాళాల్లో ఇవాళ చిన్న షార్ట్ నారోయింగ్స్ అంటాము, షార్ట్ సెగ్మెంట్ డిసీజ్ అంటాము, వాటికి స్టెంట్స్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంచెం కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు కూడా స్టెంట్ విధానంతో మనం దీన్ని క్లియర్ చేయొచ్చు. గైడ్ లైన్స్ ప్రకారం 3 రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండి అది క్యాల్సిఫికేషన్ ఉండి అది మల్టిపుల్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ అనేది బైపాస్ అవుతుందండి. సో బ్లాకేజీలు ఎక్కడున్నాయి, ఎన్ని రక్తనాళాలు ఇన్వాల్వ్ ఉన్నాయి, దీనిలో కాల్షియం ఉందా, వీటి మీద ఆధారపడి కొంతమందికి స్టెంట్, కొంతమందికి బైపాస్ అడ్వైజ్ చేస్తాం. ఇదే విధంగా హార్ట్ పంపింగ్ గురించి మాట్లాడాలి. సో హార్ట్ పంపింగ్ 60-65% ఉండాల్సింది సపోజ్ 30-35% ఉండి సర్జికల్గా దాన్ని కనుక మేనేజ్ చేయగలిగితే 3 రక్తనాళాల్లో బ్లాకేజీలు ఉన్నప్పుడు సర్జరీ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. అదేవిధంగా స్టెంట్ అసలు వీలు కాదు కొన్నిటికి, ఎందుకంటే 100% బ్లాక్ అయిన రక్తనాళాలు ఉంటాయి. అది ఈవెన్ ఒక్క రక్తనాళానికైనా కానీ వైర్ పోనప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో బ్లాకేజెస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అది 100% బ్లాకా, వీటి మీద ఆధారపడి కూడా ఉంటుంది. మెడిసిన్స్ కంప్లీట్గా ఎవరికి ఇస్తారంటే బ్లాకేజీలు 50%, 60% అంటే బ్లాకేజీలు ఉన్నాయి, కాకపోతే సిగ్నిఫికెంట్ బ్లాకేజ్ కాదు, దానికి వేరే
మెకానికల్ ట్రీట్మెంట్ అంటే స్టెంట్ బైపాస్ అవసరం లేదన్న వాళ్ళకి మందులు వాడచ్చు. అదేవిధంగా బాగా రక్తనాళం మొత్తం 3 రక్తనాళాలు మొత్తం బాగా డిఫ్యూజ్ డిసీజ్ అంటాం. వాటికి కూడా చాలాసార్లు మనం ఆపరేషన్ చేయలేకపోవచ్చు, స్టెంట్ అయితే అసలు వీలవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళకు కూడా మందులతో మెయింటైన్ చేస్తాము. హార్ట్ వీక్గా ఉండి రక్తనాళాలు కూడా డిఫ్యూజ్ డిసీజ్ ఉంటే వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అడ్వైజ్ చేస్తాము. గుండె శస్త్రచికిత్సను భయంతో లేదా ఇతర కారణాలతో ఆలస్యం చేస్తే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి? ఏదో ఒక సిమ్టమ్స్ లేకుండానో ఒక రకంగా మనకి టెస్టులు చేసినందువల్ల ఒక పర్సన్కి హార్ట్ ఆపరేషన్ అవసరం అని తెలిసిన తర్వాత ఇమీడియట్ రియాక్షన్ ఎవరికైనా కానీ భయం ఏర్పడుతుంది. అయ్యో ఆపరేషన్ చేస్తే నేనేమైనా నాకు ఇబ్బందులు వస్తాయా, నాకు పెయిన్ వస్తుందా, లేకపోతే నేను ఇంకా ఏమీ పని చేయలేకపోతానా. ఈ యొక్క కన్ఫ్యూజన్లో డెసిషన్ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుందండి. దానివల్ల కొంతమంది 6 నెలలు, సంవత్సరం అసలు దాన్ని పట్టించుకోకుండా ఓన్లీ మందులు వాడి దాని గురించి మర్చిపోదాం అనే అపోహతో ఉంటారు. దీనివల్ల జబ్బు ముదిరి ఈధర్ హార్ట్ అటాక్ రావడము, లేకపోతే హార్ట్ పంపింగ్ వీక్ అయిపోవడము జరిగి ఇంకా ఆపరేషన్ రిస్క్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుందండి. సో హార్ట్ చేంబర్ ఇవాళ బాగుండి డిలే చేసినందువల్ల ఒక 30%, 35% వచ్చిందంటే వాళ్ళ ఆపరేషన్ రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అది 2% నుంచి 10%కి వెళ్ళచ్చు, లేకపోతే 20%కి వెళ్ళచ్చు. ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల ప్రెషర్ చాలా ఎక్కువైపోయి అసలు ఆపరేషన్ చేయలేకపోయిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది డిలే చేసినందువల్ల డ్యామేజ్ ఎక్కువై ఇంకా ప్రమాదం ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చేసుకోవడం అనేది కరెక్ట్. మధుమేహం, హై బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు గుండెకు సర్జరీ చేయడం సంక్లిష్టంగా ఉంటుందా? హార్ట్ పంపింగ్ నార్మల్గా ఉండే వాళ్ళకి వీక్ అయిన హార్ట్కి డెఫినెట్గా రిస్క్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఆర్గన్ లైక్ మనం కిడ్నీ విషయం తీసుకున్నప్పుడు క్రియాటినిన్ అనేది ఫండమెంటల్ బేస్ లైన్ టెస్ట్ ఫర్ కిడ్నీ ఫంక్షన్ అనుకోండి. అది పెరుగుతుంది అనుకోండి 1.4, 1.6, 1.8 ఇలా అవుతుంటే వాళ్ళకి ఆపరేషన్ తర్వాత వేరే రకాల టాక్సిన్స్ అన్ని బాడీలో అక్యుములేట్ అయ్యి అది ఇంకా హార్ట్ డిప్రెస్ చేసినందువల్ల రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా లివర్ ఫంక్షన్స్ తీసుకోండి. సేమ్ అగైన్ కొన్ని టాక్సిన్స్ లివర్ ద్వారా బయటకు వెళ్తాయి. అదేవిధంగా డ్రగ్స్ ఫైనల్ ప్రోడక్ట్ బయటకు వెళ్ళేది లివర్ ద్వారా కొన్ని రకాలుగా వెళ్ళచ్చు. సో మనం ఇచ్చే మెడిసిన్స్ కొన్నిసార్లు లివర్ ఫంక్షన్స్ కూడా వర్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటి వల్ల రికవరీ కూడా డ్యామేజ్ ఎక్కువగా రిస్క్లో పడే అవకాశం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు ఉన్నాయి, ఈ కెరోటిడ్ ఆర్టరీస్ అంటాం. చాలాసార్లు అవి ఒక 60%, 50% బ్లాక్ అవుతాయి. కొంతమందికి 70-80% బ్లాక్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో ఒక్కొక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు ఆపరేషన్ తర్వాత. సో మన బాడీలో ఉండే అవయవాల ఫంక్షనల్ లెవెల్ అంటే అది నార్మల్ ఫంక్షనా లేకపోతే అబ్నార్మల్గా అవి కూడా డిసీజ్డ్ ఉన్నాయా అనే దాని మీద ఆధారపడి హార్ట్ ఆపరేషన్ రిస్క్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. గుండె జబ్బుల నివారణ విషయంలో అవగాహనే కీలకం. ఛాతీలో తరచూ నొప్పి వచ్చిపోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఈసీజీ, 2D ఎకో, టీఎంసీ వంటి పరీక్షల్ని చేయించుకోవడం మేలు. ఒకవేళ అది గుండెపోటు సంకేతమే అయితే వెంటనే మనం తగిన వైద్యాన్ని పొందే అవకాశం ఉంటుంది.